అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో చింతపండు నవీన్ గారు అలియాస్ తీన్మార్ మల్లన్న గారు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో కరీంనగర్లోని ఇందిరమ్మ చౌక్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ గారు మరియు తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషా గారి ఆధ్వర్యంలో సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి సహకరించండి. వీరితో పాటుగా కరీంనగర్ రూరల్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, కరీంనగర్ నగరంలోని డివిజన్ల వారీగా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మహిళా నాయకురాలు పాల్గొనడం జరిగింది. అట్టి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం, నాయకత్వం, జై మల్లన్న, జై మల్లన్న, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రభాకర్ రెడ్డి నాయకత్వం, శ్రీరన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న టీం అఖిల్ పాషా గారి ఆధ్వర్యంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందిన శుభ సందర్భంగా కరీంనగర్ ఇందిరా చౌరస్తా వద్ద కేకును కట్ చేసి సంబరాలను జరుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు. వారి అసలు పేరు చింతపండు నవీన్. వీరు గతంలో తీన్మార్ వార్తల రూపకంగా గ్రామీణ నేపథ్యంలో వేషధారణ చేసి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి మహా నాయకుడు, మహా వ్యక్తి తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ గారు. ప్రస్తుతం వారు క్యూ న్యూస్ వార్తా సంస్థను, సామాజిక మాధ్యమాన్ని ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి మహామనిషి తీన్మార్ మల్లన్న గారు, చింతపండు నవీన్ గారు. వారి గెలుపును పురస్కరించుకొని సంతోషంగా ఇక్కడ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే తీన్మార్ మల్లన్న టీం అఖిల్ పాషా గారి ఆధ్వర్యంలో సంబరాలను జరుపుకుంటున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. టీం కరీంనగర్ ఇన్ఛార్జ్ అఖిల్ పాషాను, అలాగే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ గారిని సన్మానిస్తున్నటువంటి ఈరోజు మన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఉమ్మడి వరంగల్, నల్గొండ, అదేవిధంగా
అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రుల ఎలక్షన్లో జరిగిన ఎన్నికల్లో భాగంగా అత్యధిక మెజార్టీతోటి గెలుపొందడం జరిగింది. దానికి కానీ ఈరోజు కరీంనగర్ పట్టణంలోని కాంగ్రెస్ పెద్దలు ప్రముఖులు అందరైన పార్టీ కార్యకర్తలు, ఎస్సీసీలు, బీసీసీలు, ఎస్టీసీలు, అదేవిధంగా మైనారిటీ వాళ్ళు, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఈ గీతమాన చౌరస్తాలో కార్యక్రమంలో పాల్గొని సీట్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా కేక్ కూడా కోయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన తీన్మార్ మల్లన్న గారు మన వరంగల్, నల్గొండ, ఖమ్మం నుంచి విజయకేతనం ఎగరేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ తరఫున, మా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా ప్రజలకు అత్యున్నత సేవలు అందించి పట్టభద్రులైన ప్రతి ఒక్కరికి ఏదైతే అవసరం ఉందో అది ఉన్న ఏడాది వాళ్ళకి పనులు చేసుకుంటూ వాళ్ళ మెప్పు పొందాలని కోరుకుంటూ మన తీన్మార్ మల్లన్న గారు కరీంనగర్ పట్టణానికి అతి త్వరలో రాబోతున్నాడు. వచ్చే రోజు ఘనంగా స్వాగతం పలికి ఎదుర్కోవడానికి మేము అందరం కలిసికట్టుగా పనిచేయడానికి ఉన్నాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ శ్రేణులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ అందరికీ మరొకసారి నమస్తే తెలియజేస్తున్నాను. వీరితో పాటుగా కరీంనగర్ 1 డివిజన్ ప్రెసిడెంట్ కాంతయ్య గారు పాల్గొన్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందుగా తీన్మార్ మల్లన్న టీం తరఫున, అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఏదైతే మరి మొన్నటిదాకా హోరాహోరీగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉప ఎన్నిక ఏదైతే ఎమ్మెల్సీ పట్టభద్రులు జరిగిందో ఆ ఉప ఎన్నికల్లో భాగంగా మరి పార్టీలకు అతీతంగా మరి 2 ముఖ్య పార్టీల మీద కూడా భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్న గారు గెలవడం జరిగింది. ఆ గెలుపులో భాగంగా ఈరోజు సంబరాలు కరీంనగర్ జిల్లాలో మరి జిల్లా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి పురమల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇందులో మేము కూడా మా టీం తరఫున హాజరైనాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒకానొక టైంలో మరి ప్రతిపక్షాలు కూడా మాట్లాడిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన మరి నడుస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా మరి ఒక ప్రతిపక్షంగా క్యూనిస్ వేదిక ద్వారా మరి తీన్మార్ మల్లన్న గారు ఈ నియంతృత్వ పాలనను గద్దెదించడానికి కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఆ కీలక పాత్రను అనుసరించి మరి కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మరి వీళ్ళందరూ గుర్తించి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో ఈరోజు భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటైతే తెలియజేస్తా ఉన్నాం, మరి పట్టభద్ర ఉప ఎన్నిక వచ్చింది అంటే గతంలో ఏదైతే 10 ఏళ్ళు మరి నియంతృత్వ పాలన కొనసాగుతుందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే మరి దొంగ ఓట్లతోటి, అదేవిధంగా పట్టభద్రుల ఓట్లతోటి ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్ర ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత ఉప ఎన్నిక సృష్టించిన దుర్మార్గుడు పల్లారాజేశ్వరరెడ్డి. కాబట్టి ఆ దుర్మార్గుడిని చెంపబెట్టు సమాధానంగా, చెప్పుతోడు చెప్పినట్టు సమాధానంగా ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు గెలవడం జరిగింది. అందుకని మేము సంబరాలు జరుపుకున్నాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.